వెల్కమ్ టు జగన్ టీవీ. విశాఖపట్నం జిల్లా విశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో విశాఖ డి.సి. పి.1 మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను డ్రగ్స్ రహితంగా చేద్దామని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీంని కూడా పెట్టడం జరిగిందన్నారు. నిన్న విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ఈగల్ టీం మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎల్ఎస్సి బ్లాట్స్ని పట్టుకోవడం జరిగిందన్నారు. విశాఖ యువ విద్యార్థి అధ్యక్షుడు కొండా రెడ్డి చరణ్కు 25,000 ఇచ్చి గత 31 తేదీన విమానంలో బెంగుళూరుకు పంపించినట్లు వెల్లడించారు. చరణ్ తిరిగి 2వ తేదీన తిరిగి దురంతో ట్రైన్లో తిరిగి విశాఖ వస్తున్న చరణ్ను కలవడానికి వచ్చిన కొండా రెడ్డిని, తన స్నేహితుడు హర్షవర్ధన్ నాయుడు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా సరే ఉపేక్షించేది లేదన్నారు. డ్రగ్స్ మహమ్మారిని ఆంధ్ర నుండి తరిమి కొట్టాడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని పేర్కొన్నారు. నార్కో టెర్రరిజం పెరిగిపోయిందని తెలిపారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి బయటకు రావాలి అనుకున్న వారు మమ్మల్ని సంప్రదించాలని కోరారు. డి ఎడిక్షన్ సెంటర్ ద్వారా వారిని డ్రగ్స్ సేవించకుండా ఉండేలా చూస్తామన్నారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ యువ విద్యార్థి అధ్యక్షుడు, యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్న అతను. సంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను గీత్ చరణ్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ ఎల్ఎస్డి అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. ఈ కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి ఎల్ఎస్డి తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి ఎల్ఎస్డి బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంతన్ అన్న వ్యక్తి ఇతనికి 48 ఎల్ఎస్డి బ్లాట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని గీత్ చరణ్ నిన్న ట్రైన్ లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్ జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డి స్ట్రిప్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. సెంతన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి, అతన్ని కూడా పట్టుకుంటాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది, ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్ తీసుకొచ్చాడు, ఎవరున్నారు, అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా గానీ, ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా గానీ ఉపేక్షించడం జరగదు. మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.